అండి. ఈమెయిల్ ద్వారా వాసు రాస్తున్నారు, తల్లిదండ్రుల సంవత్సరీకం పెద్ద కొడుకు పట్టించుకోకపోతే రెండో కొడుకు చేయవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పెద్దవాడు పట్టించుకోకపోతే చిన్నవాడు చెయ్యాలి, కనిష్ట ఏవ అంటుంది శాస్త్రం. మనకు సంతానం పొందే విషయమై వేదధర్మం కొన్ని నియమాలను చెప్పింది. ఏ దంపతులైనా కూడా ఇద్దరినే సంతానంగా పొందాలిట. జ్యేష్ఠుడు కనిష్ఠుడు అంతే. ఆ తర్వాత మనం సంతానం పొందితే కుటుంబ నియంత్రణ అనేది వేదం ఎలా మనకు తెలియజేస్తుంది అంటే, ప్రజాజైకామ సమృద్ధ్యతాం, సంతానం కోసమే సంసారం, సాంసారిక భావనలు. ఈ సంతానం ఇద్దరిని మాత్రమే కనాలి. పెద్దవాడు కారణాంతరాల చేత పట్టించుకోకపోవడం అనేది ఆధునిక భాష. ఏవైనా కారణాంతరాల చేత విదేశీ నివాసంలో ఉన్నాడో, అనారోగ్యంగా ఉన్నాడో, ఆర్థికంగా లేడో, చిక్కుల్లో ఉన్నాడో అనుకున్నప్పుడు కనిష్ఠుడు రెండవ వాడు చేసి తీరాలి. జ్యేష్ఠుడు కనిష్ఠుడు ఇద్దరే సంతానం. ఆ పిమ్మట ఎంతమంది సంతానం మనం పొందినా కూడా వాళ్ళని కామజుడు 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 అనే పిలుస్తుంది వేదధర్మం. జ్యేష్ఠుడు కనిష్ఠుడు అంతే. ఆ తర్వాత తృతీయ పుత్రుడు, చతుర్థ పుత్రుడు, పంచమ పుత్రుడు అంటూ సంఖ్యావాచకంగా మనం చెప్పుకుంటున్నామే కానీ ధర్మంలో మట్టుకు జ్యేష్ఠుడు కనిష్ఠుడు అంతే. జ్యేష్ఠుడు ఒకవేళ కర్తవ్య నిర్వహణ లోపాల్లో ఉన్నప్పుడు, బాధ్యతలలో అన్యమనస్కంగా ఉన్నప్పుడు చిన్నవాడు చేయాలి. నిజానికి అమ్మాయి తర్పణాలు, కర్మ, ఆబ్దికం, తద్దినం ఇలాంటివన్నీ చేసేటప్పుడు కర్మ అంతా పెద్దవాడు చేస్తాడు. కానీ చిట్ట చివర నీళ్లు విడిచేటప్పుడు కనిష్ట ఏవా, చిన్నవాడు చేయి కింద పెట్టి వదిలిపెడితే చిన్నవాడి చేయి పైన పెద్దవాడు ఇలా చేపెట్టి నీళ్లు వదిలిపెడతాడు. చిన్నవాడు చేయి ఉంటేనే ఆ ఆత్మ సంతోషిస్తుందిట. కాబట్టి చిన్నవాడు ఎక్కడున్నా పిలవండ్రా అని అప్పుడు పిలుస్తారు. కనుక చిన్నవాడి కూడా అధికారం ఉంటుంది. పెద్దవాడు పట్టించుకోకపోతే అంటే నిజానికి లౌకికంగా ఒక మాట ఉంది, బడేమియా బడేమియా చోటేమియా సుభానల్లా అని ఒక వాక్యం చెప్తూ ఉంటారు. ఇది ఉర్దూ సామెత అని చెప్పాలి. పెద్దవాడు పెద్దవాడే, చిన్నవాడు చిన్నవాడే అన్నట్లుగా. నిజానికి కలిసి చేయాలి. కుదరనప్పుడు చిన్నవాడు తప్పనిసరిగా చేయాలి. ఇది శాస్త్రం. మరి